అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ముగ్గు వేసుకుంటూ మాట్లాడుకుందాం రండి. అందుకోసం నేను 7 చుక్కలు ముగ్గు వేస్తున్నాను. 7 చుక్కలు ఇంటూ 4 అంటే మధ్య చుక్క పెట్టుకోవాలి. ముగ్గు వేస్తున్నాను చూడండి. న్యూ ఇయర్ కోసం నేను ముందుగానే బుక్లో నోట్ చేసి మీకు చూపిస్తున్నాను. మీరు కూడా కుదిరితే వేసుకోండి. మనం ఒక చిన్న టాపిక్ మాట్లాడుకుందాము అన్నాను కదా. ఏం లేదండి, మనిషి గురించి మాట్లాడుకుందాం. మనిషి అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది జీవం. జీవం అనగానే గుర్తొచ్చే టాపిక్ పిల్లలు. పిల్లలు అనే ఒక టాపిక్ గుర్తొచ్చేసరికి మనకు ఆనందం, ఉత్సాహం అన్నీ గుర్తొస్తాయి. కానీ ఒక మనిషి పుట్టుక నుంచి చావు దాకా ఉంటుంది జీవితం అనేది. పుట్టుక అనేది ఎంత కష్టపడి, ఇప్పుడు జనరేషన్లో పిల్లలు ఉండడమే కష్టం అనుకుంటే, పిల్లలు ఉన్నవాళ్ళు ఒక రకంగా కష్టపడుతున్నారు, లేని వాళ్ళు ఇంకొక రకంగా కష్టపడుతున్నారు. ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుందాం ప్రస్తుతం మనం. ఒక చిన్న పాప పుట్టినప్పటి నుంచి చేసే చిన్న చిన్న వాటి గురించి మాట్లాడుకుందాం. పుట్టిన ప్రతి పిల్లలు ఏడవడం కామన్, ఏడుస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు నడక నేర్చుకోవాలన్నా, బోర్లో పడాలి అన్నా, దాని ఆకలి తీరాలి అన్నా కూడా ఏడవాలి. మాట వచ్చేంత వరకు పిల్లలు చేసే ఒకటే టాపిక్ అదే అండి. మనకు అర్థం అవ్వడానికి ఏడుస్తారు కదండి. అలాగే పిల్లలు బోర్లో పడేటప్పుడు బోర్లో పడడానికి ఏడుస్తారు. అలాగే ఇటువైపు తిరగలేక అటువైపు తిరగలేక ఏడుస్తూ ఉంటారు. కానీ మనిషి ఈ ఈ క్షణం అని ఒకటి ఉండదు అండి. ఏడవని క్షణం. పెద్దవాళ్ళు ఏడుస్తారు, చిన్నవాళ్ళు ఏడుస్తారు. చిన్నపిల్లలేమో చిన్నపిల్లల బాధలు, పెద్దవాళ్ళేమో పెద్దవాళ్ళ బాధలు. అంతే కదండి. ఇంకా ఈ టాపిక్ కొనసాగిద్దాము. ఓకేనా అండి? నేనేమేమి మాట్లాడాలి, ఏ టాపిక్స్ గురించి అనేది మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.